గుంటూరు నుంచి ఇంటికి వెళ్తున్నాం మేము. అక్కడ ఉంగుటూరు పిచ్చి దాటంగానే గుండారం ఆంజనేయ గుడి పోయే రోడ్డు ఉంది. ఆ రోడ్డు దగ్గర 2 కార్లు ఆపి ఉన్నాయి. మేము ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకొని మేము అంతే వెళ్తున్నాం. ఈ లోపల కారు ఒకటి అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి కారు డోర్ తీ అన్నారు. డోరు తీగిపోయేదానికి ఇంతలో రాడ్లు తీసుకొని వచ్చారు. 10 మంది వచ్చి రాడ్లు తీసుకొని కొట్టారు. సామిరెడ్డి గారిని కారులో నుంచి బయటికి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కొట్టారు. మమ్మల్ని ఏమో కారులో ఉండగానే గుద్దారు. అది మా వాడికి మాకు కొంచెం చిన్న దెబ్బలు తగిలి. సామిరెడ్డి గారు, ఏదా సామిరెడ్డి గారు, ఆయన కల్లి శ్రీనివాసరెడ్డి ఆయన్ని మావాడు దామోదర్ డ్రైవర్ చేస్తున్నాడు. దామోదర్ రెడ్డి డ్రైవింగ్ చేస్తుంటే అతను కూడా బయటకు పిలుచుకుంటారు. మేమేమో లోపల డోర్లు పట్టుకుని ఉండేసరికి లోపల నుంచి గుద్దారు మమ్మల్ని. ఎవరో ఉన్నారు మరి 2-3 మాస్కులు పెట్టుకుని వచ్చారు. మిగతా వాళ్ళు మామూలుగానే ఉన్నారు. 10 మంది దాకా ఉన్నారు. 2 బాగా తగిలినాయి. ఆయనకి 2 కాళ్ళు 2 చేతులు ఇరిగిపోయినాయి. సీరియస్గానే ఉంది. ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఎప్పుడు కూడా గతంలో ఎన్నో ఎలక్షన్లు జరిగినాయి. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న సామిరెడ్డి ఎక్కడో కూడా వివాదాలకి వారి వ్యక్తి, అందరికీ మరి సాయం చేసే వ్యక్తి. మరి ఈ రకంగా 2 కాళ్ళు 2 చేతులు ఇరగొట్టి కావాలని ఒక పథకం ప్రకారం సామిరెడ్డిని నరకడం అనేది దారుణమైన పరిస్థితి. ఇది ఇలాంటి చర్యలు మరి కాపు కాసి కొట్టడం అనేది గతంలో ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఇలాగా ఎప్పుడు జరగలేదు. మరి ఈ సంస్కృతిని తీసుకురావటం అనేది ఎవరికి మంచి పద్ధతి కాదు. ఇది చూస్తూ ఉన్నాం. నిన్న ఎనకొండలో కానీ ఇప్పుడు కానీ ఇవన్నీ గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మరి గొడవలు రావడం అనేది పెదకూరపాడులో దాదాపు సుమారు 50 రోజులు అవుతుంది. 50 రోజులకు కూడా ఇప్పుడు కూడా గొడవలు. కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికీ కూడా 10 గ్రామాల్లో నాయకులు ఊళ్ళోకి రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి భయభ్రాంతులను చేస్తున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు. మరి ఇలాంటి సంస్కృతి తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదు. అందరినీ భయభ్రాంతులు చేయటం ఇది ఎంతవరకు సబో ఒకసారి వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. ఇదైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్పీ గారికి, డిఎస్పీకి, సిఐకి అందరికీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎమ్మటే స్పందించి స్పాట్కి కూడా ఎస్పీ గారు రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చుంటారు. మరి వాళ్ళు కూడా అధికారులు మేము కోరేది ఏంటంటే మరి ఇలాంటి దుండగల్ని మీరు ఎమ్మటే పట్టుకొని శిక్షించాలి. లేకపోతే ఇంకో చోట ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది. శాంతి భద్రతల్ని ప్రభుత్వం ఎమ్మటే కట్టడి చేయాలి. దీన్ని ఇలాగ కంటిన్యూ అయితే మరి కులాలు మతాలు ఇవన్నీ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా దయచేసి నేను కోరేది ప్రభుత్వాన్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పి ఇమీడియట్గా నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి పోలీసు వారిని రిక్వెస్ట్గా ఇది ఎమ్మటే దుండగల్ని పట్టుకొని శిక్షించాలని చెప్పి నేనైతే కోరుతూ ఉన్నాను. ఇది కావాలని చేసిన కుట్రలాగా ఉంది తప్పితే ఇది ఇలాగా కాపుగాసి కొట్టడం అనేది ఈ నియోజకవర్గంలో ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. ఈ 40 సంవత్సరాలు చరిత్రలో మరి దాదాపు 1989 నుంచి 80 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ రోజు కొట్టుకోవటం జరిగింది కానీ ఏదైనా అరుచుకోవటం జరిగింది కానీ ఇట్లాగా కాపు కాసి కొట్టడం అనేది ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు. ఇప్పుడే ఇది కొత్తగా సంస్కృతిని ప్రోద్బలం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు ఎక్స్రేలు అవి తీస్తున్నారు. 2 కాళ్ళు 2 చేతులు ఇక్కడ ఒక పద్ధతిగా వాళ్ళు తల మీద కొట్టకుండా తల మీద కూడా కొట్టొద్దని చెప్పారంట. కాళ్ళు చేతులు 2 వాటికి ఎరగొట్టేశారు.